వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో బీజేపీ ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా అధికార పార్టీ బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైంది. అటు బీజేపీ పుంజుకుంది. రాష్ట్రంలో బీజేపీ 8 అసెంబ్లీ సీట్లను దక్కించుకుంది. ఇక తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు గాను అధికార కాంగ్రెస్ పార్టీ 8 సీట్లకే పరిమితమయ్యింది. ఓవైసీకి 1 సీటు రాగా బీజేపీ 8 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో తెలంగాణలో బీజేపీ బలం పెరిగినట్లయింది. అటు దేశంలో బీజేపీ విజయం సాధించింది. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడానికి గత కొన్నాళ్ల నుంచి హైకమాండ్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీ సీనియర్లకు పెద్ద పెద్ద పదవులను కట్టబెడుతూ వచ్చింది. దాని ఫలితమే ఈసారి లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లు రావడం. దీంతో ఇక్కడ అధినాయకత్వంపై మార్పులు చేసేందుకు ఢిల్లీ బీజేపీ పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలోనే గతంలో ఒక కేంద్ర మంత్రి పదవితో సరిపెట్టిన బీజేపీ ఈసారి 2 కేంద్ర మంత్రి పదవులను ఇచ్చింది. కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ని కూడా హైకమాండ్ కేంద్రంలోకి తీసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా మార్చనుంది. టీబీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ను నియమించాలని అధిష్టానం నిర్ణయించింది. రేపు అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అందులో భాగంగా ఈ రోజు ఆదివారం ఈటెల రాజేందర్తో అమిత్ షా ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. అధిష్టానం దూతగా అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస శర్మ ఈటెల రాజేందర్తో చర్చలు జరిపారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని, ఇందుకోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే బాధ్యత స్వీకరించాలని కోరినట్లు సమాచారం. ఇక ఢిల్లీ పెద్దల నిర్ణయంతో దీనికి ఈటెల రాజేందర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అమిత్ షాతో ఈటెల రాజేందర్ భేటీ కానున్నారు. ఈ సమావేశం అనంతరం ఈటెలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ సీఎం నినాదం ఎత్తుకోగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఆ మేరకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈటెలకు రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అధ్యక్ష పదవిని పొందేందుకు ఈటెలకు అన్ని అర్హులు ఉన్నాయి. కానీ ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ నమ్ముకున్న బలమైన నేతలు కూడా బీజేపీలో ఉన్నారు. వాళ్లను కాదని ఈటెలకు అధ్యక్ష పదవిని కట్టబెడితే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.